సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ చైర్మన్ బొగ్గుల సురేష్, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీంద్రను మాట్లాడుతూ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేణు మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులైనటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ హరిపతి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం పంచామృతాభిషేకాలతో అభిషేకం గావించుకున్నాము. అర్చన గావించుకొని ఆ యొక్క నాయకునికి ఆయురారోగ్యాలు అష్టేశ్వరాలు ఇచ్చుకుంటూ ఇంకా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ప్రతాప్ రెడ్డి గారి యొక్క బర్త్డే పుట్టినరోజు పురస్కరించుకొని గజ్వేల్ స్థానిక ఆసుపత్రిలో అన్న పంపకము, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమము, అదేవిధంగా మన సీఎం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి ఈ పూజలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ బీఆర్ఎస్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము అయ్యప్ప గుడిలో అభిషేకాలు చేసుకున్నాము. దాని తర్వాత మన ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పంపిణీ చేశాం. మళ్ళీ నెక్స్ట్ దర్గా కూడా వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇందిరా పార్క్లో మనం అన్నదాన కార్యక్రమాలు పెట్టుకున్నాం. దాని తర్వాత మన ఎమ్మెల్యే ఆఫీస్లో కేక్ కటింగ్ కూడా ఉన్నది. దాని తర్వాత మనం అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనికి భారీ ఎత్తున మన బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను భగవంతుడిని ప్రతాపన్న గారిని ఆయు ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, అలాగే మంచి ఉన్నత పదవులు కూడా దక్కాలని, అలాగే ప్రజలందరితో ఇంకా ఉన్నత సేవలు అందించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.